తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన జేబీ శ్రీనివాస్ కి తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ 42వ డివిజన్ అధ్యక్షులు కె రూపేష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. 42వ డివిజన్ నందు ప్రజా సమస్యలు ఏమైనా తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను అని కె రూపేష్ తెలిపారు. ఆదరిస్తున్న 42వ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42వ డివిజన్ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఇంకా అవకాశం ఉంటే ఉన్నతంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కె రూపేష్ ప్రసంగించారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే వరుసగా 2వ సంవత్సరం కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అమరావతి రాజధాని చట్టబద్ధం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి మళ్ళీ అందరికీ తెలియజేశారు. నాకు అవకాశం ఉంటే 42వ డివిజన్ ఉన్నత స్థాయికి అభివృద్ధి చేస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై కూటమి ప్రభుత్వం.